నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెరాకిల్ మోహన్ గారు, స్పిరిచువల్ హీలింగ్ కోచ్. హలో అండి. నమస్తే మేడం. అసలు ఒబేసిటీకి కారణం ఏంటి? ఒబేసిటీని మనం మెంటల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ తో ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? ఎస్, వెరీ వెరీ ట్రూ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అది ఇట్స్ లైక్ బూమ్ అనమాట. వెయిట్ లాస్ అనేది అండ్ చాలా సెంటర్స్ కావచ్చు, న్యూట్రిషనిస్ట్ కావచ్చు, డైటీషియన్స్ కావచ్చు, సో ఎక్కువ అవుతున్నారు. సో ఫస్ట్ థింగ్, ఈ ఒబేసిటీకి కారణం ఏంటి అంటే మెంటల్గా ఎమోషనల్గా అయితే ఏదైతే కొన్ని అన్ప్రాసెస్డ్ ఎమోషన్స్ ఉంటాయి, అలా ఎమోషన్స్ అన్నీ స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల యాక్చువల్గా ఒబేసిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇమాజిన్, నాకు కోపం వచ్చింది, నేను ఎక్స్ప్రెస్ చేయట్లేదు, లేకుంటే ఎవరో ఏదో అన్నారు, వాళ్ళ మీద కోపం అలానే పెట్టుకున్నాను. ఈ ఎమోషన్స్ అన్నీ కూడా ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్ అంటాం. యాక్చువల్గా ఇది మూవ్ అవుట్ అవ్వాలి మన బాడీ నుంచి. కానీ ఎస్పెషలీ ఎవరైతే ఒబేసిటీ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళన్నీ కూడా లోపల పెట్టేసుకుంటారనమాట. అలా లోపల పెట్టేసుకోవడం వల్ల ఒబేసిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ నేను ఒక పర్సన్ చూశాను అనమాట, మా స్టూడెంట్ ఒకరు. అతను ప్రోగ్రామ్ జాయిన్ అయిన వితిన్ 30 daysలో 10 kgs లాస్ అయ్యారు. మనకి మెంటల్గా ఎమోషనల్గా చాలా మందికి ఆ ఎమోషన్స్ ఎలా రైట్ వేలో రిలీజ్ చేయాలి. కోపం అనేది దాన్ని మనం ఎలా పడితే అలా ఎక్స్ప్రెస్ చేసేది ఏముంటుంది, మనల్ని డ్యామేజ్ చేస్తుంది, వేరే పర్సన్ని డ్యామేజ్ చేస్తుంది. కానీ స్పిరిచువల్గా లాట్ ఆఫ్ మనకి టూల్స్ ఉన్నాయి మన కోపాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి. అండ్ ఇక్కడ మీరు టెక్నిక్ అడిగారు కాబట్టి మన స్టూడెంట్స్కి ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఇస్తాను. అదేంటి అంటే, మీకు ఎవరి మీద కోపం వచ్చింది, ఆ టైంలో మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, ఏం చేయొచ్చు అంటే రూమ్ లాక్ చేసుకొని ఏంటంటే ఒక దిండు ఉంటుంది కదా, దిండు తీసుకొని ఆ పర్సన్ మనం ఇమాజిన్ చేసుకొని మనం ఎంత మన కోపం వచ్చింది ఆ కోపం మొత్తం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇది స్పిరిచువల్ వే ఆఫ్ రిలీజింగ్ దీస్ ఎమోషన్స్. కానీ మనం నార్మల్గా ఆ పర్సన్ మీద వ్యక్తపరిస్తే ఏమవుతుంది అంటే మనకి డ్యామేజ్ అవుతుంది, వాళ్ళకి కూడా డ్యామేజ్ అవుతుంది అన్నమాట. ఇలా మనం ఈ ఎమోషన్స్ అన్ని రిలీజ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ థింగ్, వెయిట్ లాస్ అవుతామో లేదో తెలియదు, కానీ మనకి హార్ట్ అయితే చాలా రిలీఫ్గా ఉంటుంది ఫస్ట్ థింగ్. ఎందుకంటే అదొక పెద్ద బర్డన్. కోపం ఉంటుంది, ఎక్స్ప్రెస్ చేసుకోలేము, ఎవరి మీద ఏదైనా అరవాలని ఉంటుంది, అరవలేము అనమాట. బట్ ఇక్కడైతే ఏం చేయొచ్చు అంటే ఇంకొకటి ఇవన్నీ రిలీజ్ చేసుకోవడం, రూమ్ లాక్ చేసుకొని అరవాలంటే అరవచ్చు, కొట్టాలంటే కొట్టచ్చు. సో ఇలా మనం చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎమోషన్స్ అన్నీ రిలీజ్ అయిపోతుంది. కొంతమందికి ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది. అంటే మా స్టూడెంట్స్ షేర్ చేసిన ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఇలా చేసినప్పుడు, ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ స్వెట్తో కావచ్చు, ఆ ఎమోషన్స్, ఆ కోపము, అరవడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ అంటే మెంటల్గా ఎమోషనల్గా ఏదైతే స్టక్ అయిపోయి ఉంటుందో మన బాడీలో, ఆ ఎమోషన్స్ అన్నీ రిలీజ్ చేసిన తర్వాత యాక్చువల్గా వాళ్ళ బాడీ అనేది చాలా లైట్గా ఫీల్ అవుతారు. యాజ్ ఇఫ్ ఒక 10 kgs 20 kgs తగ్గినప్పుడు ఎలా అయితే ఫీల్ అవుతారో అదే ఫీలింగ్ వాళ్ళకి చిన్న ఒక 5-10 minutes ఈ ప్రాసెస్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళకి ఆ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. కోపం అనేది ఒక ఎమోషన్ మాత్రమే. మరి మిగతా ఫ్యాక్టర్స్ కూడా మనకి ఒబేసిటీకి ఫ్యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో వాటిని ఎలా రికగ్నైజ్ చేసి వాటిని ఎలా తగ్గించు? ఎస్, వెరీ ట్రూ. దీనికి కొన్ని లైఫ్ స్టైల్ కూడా మనం చెప్తాం. బట్ లైఫ్ స్టైలు, మన వే ఆఫ్ లివింగ్ అనేది కూడా చాలా కూడా ఇంపార్టెంట్ అనమాట. అది ఓన్లీ ఐ కెన్ సే 5-10% వరకే ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. అంటే మన ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంది, ఎలాంటి డైట్ మనం ఫాలో అవుతున్నాము, అండ్ ఎలాంటి ఎక్సర్సైజెస్ మనం ఫాలో అవుతున్నాము, అవన్నీ ఓన్లీ 5-10%. ఎందుకంటే ఈవెన్ మనం స్పిరిచువల్గా తీసుకున్నా కూడా మనకి అన్నమయ్య కోశం ఏదైతే ఈ ఫిజికల్ బాడీ ఉందో ఇది జస్ట్ 0.001% అని చెప్తారు. ఈవెన్ క్వాంటమ్ ఫిజిక్స్ వాళ్ళు కూడా రీసెర్చ్ చేశారు. ఏదైతే ఈ ఫిజికల్ బాడీ ఉందో ఇట్స్ 0.001% మ్యాటర్, రిమైనింగ్ 99.99% వీఆర్ ఎనర్జీ అనేసి ఆల్రెడీ క్వాంటమ్ ఫిజిసిస్ట్ కూడా ప్రూవ్ చేశారనమాట. సో ఇప్పుడు మనం బాడీకి తీసుకుంటున్నాం, ఫుడ్ తీసుకుంటున్నాం అంటే దేనికి తీసుకుంటున్నాం? ఓన్లీ ఫిజికల్ బాడీకి. మెంటల్గా, ఎమోషన్గా మనం ఏం తీసుకుంటున్నాం? ఇట్స్ అన్ ఎనర్జీ. మెంటల్గా, ఎమోషనల్గా ఏముంది అంటే ఇట్స్ ఎ ఎనర్జీ అన్నమాట. ఈ అన్నమయ కోశమే కాదు, ఇంకా మనోమయ కోశం, ప్రాణమయ కోశం కూడా మనకు ఉందన్నమాట. వీఆర్ మేడప్ ఆఫ్ 5 bodies. ఈ 5 bodiesలో ఫిజికల్ బాడీకి మనం చూస్తున్నాం, కానీ ఇంకా ఎథరిక్ బాడీ, ఇంకా ఆస్ట్రల్ బాడీ, ఇంకా మనకి మనోమయ కోశము, ప్రాణమయ కోశం అని ఇవన్నీ ఉన్నాయి. వీటికి మనం ఏం చేస్తున్నాం, యాక్చువల్గా ఫిజికల్ బాడీలో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అంటే ఈ రిమైనింగ్ 4 bodiesతో అక్కడ స్టార్ట్ అయింది ప్రాబ్లం. అక్కడి నుంచి మనం సాల్వ్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఈ ఫిజికల్ బాడీ అనేది ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటుంది. సో అని కంప్లీట్గా దీన్నే చూసుకుంటూ ఇవన్నీ ఇగ్నోర్ చేసామనుకోండి, సో అప్పుడు హెల్తీగా ఉండలేము. ఈవెన్ దో మెడిసిన్స్ వల్ల, తాత్కాలికంగా డైట్లు ఫాలో అవడం వల్ల ఊరికే టెంపరీగా మనకు బాగుంటుంది, యోగా చేసినప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది. బట్ దీన్ని పర్మనెంట్గా ఇక్కడ నేను చెప్పే మనం డిస్కస్ చేసుకునే విషయాలన్నీ కూడా వాళ్ళు పర్మనెంట్గా హీల్ చేసుకోవడానికి ప్లస్ కంప్లీట్గా హీల్ చేసుకోవడానికి మాత్రమే.
అంతేగాని మేనేజ్ చేసుకోవాలి, నేను ఐఎమ్ ఓకే విత్ మెడిసిన్స్ అనుకునే వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. బట్ ఎవరైతే పర్మనెంట్గా కంప్లీట్గా హీల్ చేసుకోవాలనుకుంటే దెన్ దిస్ ఈస్ ద ఓన్లీ వే. ఓకే మోహన్ గారు. యా, థ్యాంక్ యూ సో మచ్.